ఇప్పుడు మీరు నా బిడ్డలు ఎవరు వద్దు, నీ చేతిలో ఈ కాయ వెళ్ళిపోతే చాలు అని మీరు అంటారు. అంతేదా వేరే లేదు. ఇక మీకు తగిన ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా చెప్పచ్చు. లేదు నువ్వు ఎక్కడైనా కూడా చెయ్యి ఏర్పాటు. కొద్ది రోజులు ఇప్పుడు మనకి వసతి లేదు కాబట్టి ఆశ్రమంలో పెడదాం, తొడుకొని పోయి మనము వీక్లీ మంత్లీ చూద్దాము. కొద్ది రోజుల వరకే మనం ఒక ఇదికి వచ్చాను మనం తొడకొచ్చుకున్నాం. నేను ఆశ్రమం కట్టాలనుకుంటున్నాను. అది తొడకపోయి పెట్టేసుకున్నాం. అయిపోయిన తర్వాత మనందరం ఒకే దగ్గర ఉంటాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించేది. అవును అవునండి వాస్తవం. అది తెలుసుకో. అవును ఇది బలీయమని తెలుసు. అవును అది ఎవరికి తెలుసు? నాకు తెలుసు. అవును ఇది ఆడే వింత నాటుకుంటా. నాన్నగారికి 105 సంవత్సరాలండి. ఆ మొహంలో తేజస్సు చూడండి. ఇప్పటికీ 3 అంతస్తులు ఎక్కుతారు పైకి తెలుసా. కానీ నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తారు నాన్నగారు? కరెక్ట్గా 4 లేస్తారు. ఈ ఏజ్లో 4 లేచి జపము తపము శివలింగానికి తపస్సు చేసుకుంటారు.